జూలై 1 నుంచి జీఎస్టీ చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు ఇవాళ పార్లమెంట్లో జీఎస్టీ అనుబంధ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, రాష్ట్రాలకు పరిహార చట్టాలను లోక్సభలో ప్రవేశపెట్టే రేపటిలోపు చర్చ ముగించాలని కేంద్రం భావిస్తోంది. ఎక్సైజ్, కస్టమ్స్ చట్టంలోని పలు పన్నుల రద్దు కోసం సవరణలు, జీఎస్టీ అమలు నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతుల కోసం ఉద్దేశించిన బిల్లును కూడా ప్రవేశపెడతారని సమాచారం. బిల్పై ఎంత సమయం చర్చించాలన్న అంశంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 29 లేదా మార్చి 30లోగా లోక్సభలో జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసి అనంతరం రాజ్యసభకు పంపనున్నారు. ఒకవేళ రాజ్యసభలో బిల్లులకు ఏవైనా సవరణలు సూచిస్తే వాటిపై లోక్సభలో చర్చిస్తారు. ఆ సవరణలను లోక్సభ ఆమోదించొచ్చు, లేదంటే తిరస్కరించొచ్చు. జీఎస్టీ బిల్లును ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెడుతున్నప్పటికీ అర్థవంతమైన చర్చ జరగాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 12న ముగియనున్నాయి. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాక రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది.